టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీకైనా చివరకు తన ఉనికికే ప్రమాదం కలగక మానదా? ఆయనతో పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉండదా? ఆయనతో పొత్తంటే తమ కాలిని తామే నరుక్కోవడమేనా అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. గతంలో వామపక్షాలు బీజేపీకి చంద్రబాబు ఇదే గతి పట్టించిన సంగతి అందరం చూశాం. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. చంద్రబాబుతో జనసేన మరోసారి పొత్తు పెట్టుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ తన పార్టీని తానే దివాలా తీయించుకునే పరిస్థితికి ఛాన్స్ ఇచ్చినట్లు విశ్లేషకులు సైతం చెబుతున్నారు. పవన్ను ఓ డమ్మీని చేసి చంద్రబాబు ఆడిస్తున్నట్లు స్పష్టమైపోయింది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలుంటే పవన్ కళ్యాణ్కు భిక్ష వేసినట్లు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చారంటేనే పవన్ ఎంత డమ్మీనో రాజకీయంగా ఆయనకు ఉన్న పరిపక్వత ఏ పాటితో తెలుస్తుంది. ఈ విషయం ముందే గ్రహించిన చంద్రబాబుకు ఆయనకు గాలం వేశారు. పవన్ కూడా సులభంగానే చంద్రబాబు గాలానికి చిక్కారు. ఇప్పుడిప్పుడే పవన్ పూర్తిస్థాయి రాజకీయాలకు సమయం కేటాయిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు నేతలు ఆయనను నమ్ముకొని కలిసి నడిచేందుకు పార్టీలో చేరి రాజకీయంగా ఎదగాలని కలలు కన్నారు. కానీ వారి కలలన్నీ పవన్ కళ్యాణ్ ఒక్కపొత్తుతో చిదిమేశారు. ఆయనను పార్టీని నమ్ముకున్న ఎంతో మందికి సీట్లు లేకుండా చేశారు. దీంతో వారంతా పవన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గం సైతం రాజకీయాల్లో పవన్ ద్వారా తమకు ప్రాధాన్యం లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ఒక సామాజిక వర్గాన్ని వ్యూహాత్మకంగా భారీ దెబ్బతీసి సక్సెస్ అయ్యారు. పొత్తుల పేరుతో ఉప ప్రాంతాన్ని పార్టీ కన్నా తక్కువ స్థాయికి జనసేనను దిగజార్చారనే చెప్పాలి. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక ఆ మిత్రపక్ష పార్టీలను వారికి సైతం తెలియకుండా మింగేసే చరిత్ర చంద్రబాబుది. 1998 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ ఉమ్మడి ఏపీలో 18% ఓట్లు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా 2 విడతలు టీడీపీతో పొత్తు పెట్టుకుంది. 2009 కల్లా 3% ఓట్లకు దిగజారిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ 5 ఏళ్ల విరామం అనంతరం 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని 1% కంటే తక్కువ స్థాయికి పడిపోయిన విషయమూ తెలిసిందే. పలుసార్లు టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్టులు సైతం రాష్ట్రంలో ప్రతి ఎన్నికలకు తమ ఓటు బ్యాంకును తామే కోల్పోయారు. ఇప్పుడు జనసేన పార్టీకి కూడా అదే గతి పట్టక తప్పదని తెలుస్తోంది.